ఎస్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కలో శ్రీ వెంకటనాయక అంటే కలియుగానికి వెంకటేశ్వర స్వామి నాయకుడు అని. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ఏ విధంగా పూజలు అందుకుంటున్నారో, మన యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి అదే విధంగా పూజలు అందుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే హైవేలో స్వర్ణగిరిలో అంటే ఆ హైవేకి సంబంధించి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే శ్రీ స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే స్వామివారికి పూజా సేవలు అలాగే కళ్యాణ మహోత్సవాలు ఇవన్నీ ఎలా జరుగుతాయో అదే విధంగా మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పూజలు అదే విధంగా జరుగుతున్నాయి. ఒకసారి ఆలయ దర్శనం చేసుకుందాం. ఆలయంలోకి ప్రవేశించడానికంటే ముందుగా మనకి ఒక అన్నమాచార్య కీర్తన ఉంది. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అని చెప్పేసి. అంటే బ్రహ్మ కడిగిన పాదాలు విష్ణు పాదాలు అంటారు. ముందుగా మనకి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు నమస్కరించుకుని ప్రతి ఒక్కరూ కూడా దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. అదే పాదాలు మనకి ముందుగా దర్శనమిస్తాయి. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి మనం మెట్ల మార్గం ద్వారా దేవస్థానంలోకి వెళ్తున్నాము. 108 మెట్లు ఉంటాయట స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి. 108 మెట్లు ఎక్కుతూ స్వామివారి దర్శనానికి వెళ్తాం మనం. మెట్ల మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మనకి మెట్ల మీద దశావతారాలు దర్శనమిస్తాయి. చూస్తున్నారు కదా, మత్స్యావతారము, కూర్మ అవతారము, ఆదివరాహ అవతారము, నృసింహ అవతారము, శ్రీ వామనావతారము, పరశురామ అవతారము, శ్రీరామావతారము, బలరామ అవతారము, శ్రీకృష్ణ అవతారము, కల్కి అవతారం, ఇలా 10 రూపాలలో ఆ వెంకటేశ్వర స్వామి మనకి దర్శనమిస్తారు. ప్రతి ఒక్క భక్తుడు దశావతారాల రూపంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిన తర్వాత మనకి ఒకవైపు గరుడ మండపం దర్శనమిస్తుంది. అలాగే మెట్ల మార్గానికి ఎదురుగా ఏకశిలామూర్తిగా శ్రీ హనుమంతుడు మనకి దర్శనమిస్తారు. కేవలం ఈ హనుమంతుని విగ్రహం చేయడానికి 5 సంవత్సరాల సమయం పట్టిందని ఇక్కడ ఆలయ అధికారులు చెప్తున్నారు. హనుమంతుని విగ్రహం పక్కన బంగారు గరుత్మంతుని విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఇక ఆ పక్కనే మనకి కోనేరు కనిపిస్తుంది. అక్కడే ఆ వెంకటేశ్వర స్వామి జలనారాయణుడిగా దర్శనమిస్తారు. విష్ణుమూర్తి ఆలయాలలో గోసేవ ఎంతో విశిష్టత కలిగింది. అలాగే ఇక్కడ కూడా విశేషంగా గోదానం జరుగుతుంది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందు విమాన వెంకటేశ్వర స్వామిని కూడా మనం ఇక్కడ ఆలయ శిఖరం పైన దర్శించుకోవచ్చు. ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా కళ్యాణ మహోత్సవం నిత్య కళ్యాణం జరుగుతుంది. అలాగే స్వామివారి కైంకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. ఇక స్వామివారి మూల విరాట్ విషయానికి వస్తే స్వర్ణమయుడిగా ఆ వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు. శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. 6 అడుగుల ఎత్తులో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి 2 కళ్ళు సరిపోవు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే ఆ తిరుమలేశుడు కొలువై ఉన్నాడో అదే విధంగా స్వర్ణగిరి ఆలయంలో కూడా స్వామివారు కనిపిస్తారు. ఇక ఆ పక్కనే మనకి పద్మావతి అమ్మవారి దర్శనం జరుగుతుంది. పద్మావతి అమ్మవారు కూడా స్వర్ణమయమై మనకి దర్శనమిస్తారు. ఇక ఈ స్వర్ణగిరి క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంగా పిలువబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. ఇక్కడ విశేషంగా జయగంట మండపాన్ని నిర్మించడం జరిగింది. ఈ జయగంట మండపం భారతదేశంలో 2వ అతిపెద్ద మండపం. మొదటిది అయోధ్య రామ మందిరంలో ఉంది. ఇక 2వది మన స్వర్ణగిరి మండపంలో ఉంది. ఇక ఈ జయగంట మండపంలో గంటని గనక శబ్దం చేసినట్లయితే 2 నిమిషాల పాటు దాని శబ్దం చుట్టుపక్కల వినిపిస్తుంది. దీని బరువు 1700 కేజీలు. ఇక మనందరికీ తెలిసిందే స్వామివారికి తులసివనం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఇక్కడ తులసివనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తులసివనం నుంచే స్వామివారికి తులసిమాల అలాగే పుష్పాలను కూడా సమర్పించడం జరుగుతుంది.
ద్వారా పైకి వచ్చిన తర్వాత మనకి ఎన్నో ఉప ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి ఏకశిలా విగ్రహంతో హనుమంతుడి విగ్రహం మనకి దర్శనమిస్తుంది. అలాగే జలనారాయణ దర్శనం కూడా మెట్లు ఎక్కిన తర్వాత ఒక పక్క నుంచి జలనారాయణ దర్శనం, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనం మనం చేసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ. నారాయణలో నార అంటే నీరు అని అర్థం. ఇక్కడ నారాయణ అంటే నల్ల రాయి మీద ఉండే విగ్రహము అని అర్థం. అంటే ఈ రాయి నల్లగా ఉంటుంది. ఇక్కడ మనకి జలనారాయణుడు దర్శనమిస్తున్నాడు. ఆకాశాన్ని చూస్తున్న జలనారాయణుడు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జలనారాయణుడు. సో ఇద్దరు ఇవాళ గోదానం చేశారు, మేము చూసాము. ఎందుకోసం చేశారు ఇక్కడ గోదానం? మా ఇంటి పేరు వంకమామిడి అండి. మంకమామిడి. మా దాంట్లో మా తాతలు ముత్తాతలు మా తండ్రి అందరు గోదానం చేసిండ్రు. ఇప్పుడు నేను ఇక్కడ టెంపుల్కి వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ మోక్షం గురించి మా కుటుంబం మంచి గురించి గోదానం చేశారు. అంటే ఇక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత అనుభూతి కలుగుతుందో ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి చూస్తే అంతే అనుభూతి కలుగుతుంది అంటారు. అంతే అనుభూతి కలుగుతుందండి. ఇక్కడ చాలా సంతోషమైంది. అమ్మ, గోదానం వల్ల మనకి ఏం లాభం చేకూరుతుంది అంటారు? ఇక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మనకు మోక్షం ప్రాప్తిస్తుంది. మన తాత ముత్తాతలకు కూడా స్వర్గం దొరుకుతుందని చెప్తారు. మళ్ళీ గోదానం కోసం గోవుకి సంబంధించిన ద్రవ్యాలు కూడా మీరు ఇవ్వడం జరిగిందా? ఇచ్చారా? మీ పిల్లలు చేయిస్తున్నారా? అంటే మీరు గోవుని తీసుకొచ్చారా లేకపోతే పిల్లలు మీ చేత చేయిస్తున్నారా ఈ కార్యక్రమం? మీరే స్వయంగా చేసుకున్నారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీకు. జై శ్రీమన్నారాయణ. సో నాకు ఇందాక నుంచి ఆలయ దర్శనం చేసుకుంటున్న దగ్గర నుంచి తిరుపతిలో ఉంటే నేను ఏ విధంగా అనుభూతి పొందుతాను అదే విధమైన అనుభూతి ఆలయ ప్రతి చోట నాకు ప్రతి ఆవరణలోనూ కనిపిస్తుంది. అసలు ఆలయ విశిష్టత గురించి మీ ద్వారా ఒకసారి. ఈ యొక్క క్షేత్రాన్ని స్వర్ణగిరి క్షేత్రంగా భక్తులందరూ కూడా కొలుచుకుంటూ ఉన్నారు. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ 16 అడుగుల రూపంలో వేయించేసి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ వచ్చినటువంటి భక్తులందరి యొక్క కోరికలను కూడా నెరవేరుస్తున్నాడు. భక్తులందరి యొక్క కొంగు బంగారంగా. సాధారణంగా ఎక్కడైతే ఆ స్వామి యొక్క ఆరాధన పరిపూర్ణంగా జరుగుతుందో ఆ స్థానాన్ని దివ్యదేశంగాను పుణ్యక్షేత్రంగాను ఆల్వార్లు లాంటి ఎందరో మహానుభావులు కొనేటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకట అన్న విధంగా ఆ స్వామి ఇక్కడకు వచ్చి ఇక్కడ కూర్చుని తన యొక్క ఆలయాన్ని నిర్మించుకొని తనకు నచ్చినట్టుగా క్షేత్రాన్ని మలచుకున్నారు అని భక్తులందరూ కూడా నమ్ముతూ ఉంటారనమాట. అంతటి వైభవాన్ని ఇక్కడ స్వామి సంతరించుకున్నారు. ఆ స్వామి దివ్యమైనటువంటి దర్శనాన్ని దాదాపుగా మనకు 5 మాసాలు పూర్తయి 6వ మాసంలో పడుతుంటారు. ఇప్పటివరకే ఆ దేవాది దేవుణ్ణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి సువర్ణమూర్తి వెంకటేశ్వర స్వామిని దాదాపుగా 75 లక్షల మంది దర్శించుకున్నారు. అంతటి వైభవాన్ని అంతటి అనుగ్రహాన్ని ఇక్కడ స్వామి భక్తులందరికీ కలిగిస్తున్నాడు అన్నమాట. ఎవరైతే ఒక్కసారి ఆ స్వామిని దర్శించుకుంటారో మరలా ఎప్పుడు ఆ స్వామిని మనం దర్శించాలా అన్నటువంటి కోరికను కలిగింపజేసే విధంగా ఆ మూర్తి ఇక్కడ వేయించేస్తున్నారు. మిగతా భక్తులందరూ కూడా ఈ యొక్క భారతదేశంలో కాదు ఎక్కడెక్కడో ఉండేటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటూ ఉన్నారన్నమాట. ఒక పక్కన చూస్తే కాఠ్మండులో మాత్రమే ఉండేటువంటి నేపాల్లో ఉండేటువంటి జలనారాయణుడు పక్కన ఉన్నాడు. అదేవిధంగా ఏకశిలా రూపంలో కార్యసిద్ధి హనుమంతుడు మనకు
దర్శనాన్ని అందిస్తున్నారు. వీరందరూ కూడా ఆ హనుమంతుడు దాసాంజనేయుగా అంటే రెండు చేతులు నమస్కరించి ఆ స్వామిని కొలుస్తున్న రూపంగా ఉంటారు. ఎవరైతే ఆ స్వామిని దర్శిస్తారో వారందరికీ సకలమైనటువంటి పుణ్యప్రదం కలుగుతుంది అని చెప్పగానే చెబుతూ ఆంజనేయ స్వామిని ఏం చేసుకుంటారు. అదేవిధంగా ఒక పక్కన పద్మావతి అమ్మవారు, ఒక పక్కన గోదా అమ్మవారు, అదేవిధంగా ఆ కృష్ణ పరమాత్మ మదన గోపాల కృష్ణుడు అంటూ 10 చేతులతో ఇక్కడ కృష్ణుడు ఏం చేసుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంతటి గొప్పనటువంటి రూపాన్ని, గొప్పనటువంటి ఆలయంలో ఉండేటువంటి ఆ శిలా నైపుణ్యం కానివ్వండి అంతటినీ కూడా సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడే వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చుని తాను చేయించుకున్నాడా అన్నంత అద్భుతంగా ఉందన్నమాట ఆలయం. ఈ ఆలయాన్ని మిగతా భక్తులందరూ కూడా త్వరగా దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని మేము ఆ స్వామి యొక్క మంగళాశాసనాన్ని ప్రతి ఒక్క భక్తుడికి కూడా అందిస్తూ ఉన్నాం. ఇక్కడ నిత్యం కళ్యాణం అంటే కళ్యాణ మహోత్సవం ఇందాక మేము దర్శించడం జరిగింది. అంటే నిత్య కళ్యాణం జరుగుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యము కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అన్నమాట. శ్రీదేవి భూదేవి రమణైనటువంటి ఆ శ్రీనివాసుడికి నిత్యము కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి నిత్య కళ్యాణము పచ్చతోరణము అంటూ తిరుమలలో ఎట్లాగైతే మనం ఆ స్వామిని సేవించగలుగుతామో భక్తులందరికీ కూడా ఇక్కడ ఆ స్వామి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ శ్రీభూరమణుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలిగే అదృష్ట భాగ్యం ఇక్కడ ఉన్నది. అదేవిధంగా ఆ స్వామికి ఈ ప్రతి శ్రవణ నక్షత్రం రోజు, శ్రవణ నక్షత్రము స్వామి యొక్క జన్మ నక్షత్రం. నిన్నటి రోజున ఆ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆ స్వామివారి యొక్క తిరుమాడ వీధులలో రథోత్సవాన్ని ఎంతో వైభవోపేతంగా భక్తజన సందోహంతో ఎంతో అంగరంగ వైభవంగా నిన్న కూడా రథోత్సవాన్ని నిర్వహింపజేసుకున్నాం అనమాట. ఇట్లాగా నిత్య నైమిత్తిక కార్యక్రమాలలో ఉదయం సుప్రభాతము దగ్గర నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆ స్వామికి సుప్రభాతము, సువర్ణ బిందతీర్థ మహోత్సవము, సేవాకాలము, ఆరాధన, ప్రాతకాల నైవేద్యములు 5 రకములైనటువంటి నైవేద్యములు ప్రతిరోజు కూడా స్వామికి ఆరగింపులు జరుగుతాయి. అదేవిధంగా ప్రాతకాల గోష్ఠి, తర్వాత విశేషమైనటువంటి ఇవాళ బుధవారం నాడు బుధవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి అష్టదళ పాదపద్మార్చన అంటే 108 బంగారు పద్మములను వెండి పీఠము పైన ఆ స్వామికి సమర్పణం చేసి అష్టదళ పాదపద్మార్చన అని, రేపు గురువారం నాడు స్వామివారికి విశేషంగా తిరుప్పావడ సేవ 484 కిలోల పులిహోర ప్రసాదాన్ని తయారు చేసి లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని ఆ యొక్క ధనధాన్యాది పశుపక్షాదులందరికీ కూడా ఆ యొక్క ఆహారాన్ని కలిగించే విధంగా ఉండాలి అని ఆ స్వామికి 484 కిలోల పులిహోర ప్రసాదాన్ని రేపటి రోజున నైవేద్యం చేస్తారు. అట్లాగా ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని 10:30 ఆ స్వామి యొక్క వైభవోత్సవ మండపంలో నిత్య కళ్యాణ మహోత్సవం, మరలా మాధ్యాత్మిక ఆరాధన, సాయంకాలము ప్రతిరోజు కూడా ఆ ఉభయ దేవేరుతో కలిసి ఆ శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల్ని అనుగ్రహించడానికి ఆ తిరుమాడ వీధులలో వేంచేసి తిరువీధి ఉత్సవ సేవ ప్రతిరోజు సాయంకాలం 6:30 నిర్వహించుకుంటాడు. తర్వాత ఆ స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ ప్రతిరోజు కూడా 1000 దీపాలలో ఆ మూలన ఉండేటువంటి మండపంలో విశేషంగా సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుంది. అదేవిధంగా స్వామివారికి ఏకాంత సేవా మహోత్సవం. ఈ విధంగా ప్రతిరోజు కూడా ప్రతినిత్యము ఆ స్వామివారికి షోడశ కళానిధికి షోడశ ఉపచార సేవలు అన్నట్లుగా ఆ స్వామి 16 అడుగులు ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి స్వామికి 16 రకాలైనటువంటి సేవలు ప్రతినిత్యము జరుగుతున్నాయన్నమాట. ఆ యొక్క విశేషమైనటువంటి వైభవాన్ని భక్తులు ఎందరో దర్శించి ధరిస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. भगवान् वेङ्कट एव दैवतं नः श्री श्रीनिवासः परदैवतं नः श्री श्रीनिवासः परमन्धनं नः श्री श्रीनिवासः कुलदैवतं नः श्री श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मीः
खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयि तु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमावेधाच्छोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति सत्याः सन्तु यजमानस्य कामाः సో మనం ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా మొదటిగా గంటని వాయించి దేవుడికి మన కోరికలు చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గంట ఇక్కడ ఉంది. మొదటిది అయోధ్యలో ఉంది, రెండవది ఇక్కడ ఉంది. ఇది 1700 కేజీల బరువు ఉంటుందన్నమాట. దాని ధ్వని వచ్చేసి మనకి 2 నిమిషాల పాటు ఆ ధ్వని శబ్దాలు అనేవి మారుమోగుతూ ఉంటాయనేది ఇక్కడ భక్తులు ఎంతోమంది చెప్తూ వస్తున్నారు. ఇక్కడ ఆలయానికి సంబంధించిన అర్చకులు కూడా ఇక్కడ గంట వాయిస్తేట 2 నిమిషాల పాటు దాని శబ్దం వినిపిస్తుందట. ఇది మొదటిది అయోధ్యలో అతిపెద్ద గంట ఉంటే రెండవది మన స్వర్ణగిరిలో కనిపిస్తుంది. చూసాం కదండి యాదాద్రికి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి దేవాలయ ఆలయ విశిష్టతలు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా కైంకర్యాలు జరుగుతాయో స్వామివారికి ఇక్కడ కూడా అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినట్టే స్వామివారికి నిత్య అన్నదానం, నిత్య కళ్యాణం, అన్ని రకాలైన సేవలు కూడా చేయించడం జరుగుతోంది. ఇక అలాగే చూసుకుంటే స్వామివారికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇంటి ప్రసాదం దగ్గర నుంచి ప్రతిదీ కూడా తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా జరుగుతుందో ప్రతి విషయంలో కూడా వీళ్ళు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు దేవస్థానం. ఇక ఆలయ సమయాలు వచ్చేటప్పటికి ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. అలాగే తిరిగి 2:30 నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు భక్తులు. ఆ విధానికి సంబంధించిన కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఉప ఆలయాల విషయాల్లో కూడా ఎంత నైపుణ్యత చూపించారనేది ఆలయ దేవస్థానంలో వారు పనిచేసే ప్రతి ఒక్క నైపుణ్యం అనేది ఈ ఆలయంలో ప్రతి అణువున మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక స్వర్ణగిరి దేవస్థానం ప్రతి ఒక్కరూ కూడా దర్శించి ఆ తిరుమల వెంకటేశ్వరుని దర్శించిన అనుభూతిని ఎలా పొందుతారో అలాగే స్వర్ణగిరి వెంకటేశ్వరుని దర్శించి కూడా అదే విధమైన అనుభూతి పొందవచ్చు. జై శ్రీమన్నారాయణ.